అప్డేట్ వస్తుంది. రామగోవిందరెడ్డి అక్కడ ఏకగ్రీవంగా జడ్పీ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి. టీడీపీ ఎలక్షన్ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా 50లో 49 వైఎస్ఆర్సీపీ మంది జడ్పీటీస్ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మొత్తం దీన్ని బ్రేక్ చేయాలి, కడప జడ్పీ చైర్మన్ను ఏ విధంగానైనా లాక్కోవాలనేటువంటి ఒక కుట్ర జరిగింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు అందరూ కూడా ఒక విధంగా కూటమి కుట్రలను పూర్తిగా పక్కకు పెట్టే విధంగా కూటమి కుట్రలను జయించి ఈరోజు కడప జడ్పీ చైర్మన్కు సంబంధించి రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఒక పెద్ద అప్డేట్ చూస్తున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి. ఏ విధంగా స్టేట్ వైడ్గా ఒకవైపు కూటమి అనేటువంటి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా జడ్పీటీసీలు కావచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే గత కొద్ది రోజులుగా చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, కింది స్థాయి కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు కూటమిని ప్రతిఘటిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కడపకు సంబంధించి ఏ విధంగానైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జిల్లా కాబట్టి జడ్పీ చైర్మన్ను సొంతం చేసుకోవాలి, ఎటువంటి కుట్రలైనా ఎన్ని డబ్బులైనా అని వేసి ఒక విధంగా లీగల్గా కూడా మొత్తం అక్కడ ఇబ్బందులు సృష్టించాలనేటువంటి ఆలోచన చేశారు. బట్ ఈరోజు రామగోవిందరెడ్డి కడప నుంచి జడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనేటువంటి వార్త వస్తుంది. నాతో పాటు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఎలా చూడొచ్చు, ఏం జరిగింది? మొత్తానికి టీడీపీ తన కుట్రలను ఆపేసింది అనుకోవచ్చా? వాళ్ళు క్యాండిడేట్ను పెట్టలేదు కానీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసేటువంటి ఒక కుట్ర అయితే జరిగింది. చివరి వరకు ఎవరైతే జడ్పీటీస్ ఉన్నారో వాళ్ళలో చీలిక తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడానికి వాళ్ళు పూర్తిగా ట్రై చేశారు. ఎలా చూడొచ్చు రిజల్ట్ని? వైఎస్ఆర్ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ ఎన్నిక ఈరోజు జరిగింది. ఇప్పుడే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా జడ్పీ చైర్మన్గా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, అంటే వాస్తవానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి 50 మంది జడ్పీటీసీ సభ్యుల్లో ఒకే ఒక్క తెలుగుదేశం సభ్యుడు ఉన్నారు. ఆ సభ్యుడు నిన్న కోర్టుకు వెళ్ళి ఈ ఎన్నికలను నిలుపుదల చేయాలి అని చెప్పినటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కోర్టు కూడా దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చి ఎన్నిక జరగాల్సిందని చెప్పిన పరిస్థితి. దీంతో ఈరోజు నామినేషన్స్ 11 గంటల వరకు కూడా స్వీకరించారు. ఈ నామినేషన్ల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏకగ్రీవం అయిందని చెప్పి ప్రకటించడంతో పాటు లోపల ఇప్పుడే మనం చూస్తున్నాం జిల్లా పరిషత్లో ఆయనతో ప్రమాణ స్వీకారం కూడా చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా ఎటువంటి ఓటింగ్ కూడా జరగకుండానే పూర్తి స్థాయిలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మేము ఈ పోటీలోనే ఉండటం లేదని చెప్పారు. మరోవైపు నుంచి ఏమో ఏదైతే అదే పార్టీకి సంబంధించినటువంటి గోపవరం జడ్పీటీసీ జయరామరెడ్డితో హైకోర్టులో కేసు వేయించి ఈ ఎన్నికను ఆపాలని ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి పూర్తి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండటంతో 49 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళలో కొంతమంది ఏదైతే తెలుగుదేశం వైపుకి వెళ్ళినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్నిక కూడా జరగాల్సినటువంటి అవసరం రాకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామగోవిందరెడ్డి నామినేషన్ ఒక్కటే రావడంతో పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన్ని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. దీంతో భాగంగానే ఆయన జడ్పీ చైర్మన్గా ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, ఇంకొక విషయం చెప్పండి. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఒక గోపవరం ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల్లో కొంతమంది నకిలీ వార్డు మెంబర్లు లోపలికి వెళ్ళారు. వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా నకిలీ ఐడెంటి కార్డుతో వెళ్ళారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ నిరసన తెలిపిన తర్వాత, ప్రొటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను పంపించేశారు అనేటువంటి వార్త కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? మిగతా జిల్లాకు సంబంధించినటువంటిది 3 ఏదైతే మండల పరిషత్ వైస్ చైర్మన్లుగా ఏదైతే మండల పరిషత్ ఉపాధ్యక్షులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఒంటిమిట్ట, రాయచోటి, అదేవిధంగా ఏదైతే పొద్దుటూరుకి సంబంధించినటువంటి గోపవరం అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ 3 చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ, ఆ పార్టీ నాయకులు ఏదైతే ఎన్నికలు జరిగేటటువంటి మండల పరిషత్ సమావేశాలు కానీ, పంచాయతీ బిల్డింగుల వద్ద హంగామా చేస్తున్న పరిస్థితి ఉంది. గోపవరంలో మనం గమనించినట్లయితే 2 వ్యక్తులు నకిలీ వార్డు మెంబర్ ఐడి కార్డులను తయారు చేసుకుని నేరుగా ఏదైతే ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతంలోకి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళు పంచాయతీ సభ్యులే కాదని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదో ఒక విధంగా అక్రమంగా నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకుని నకిలీ ఐడి కార్డులు సృష్టించుకొని ఓటు వేసైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి, ఎందుకంటే వైఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో అన్ని స్థానిక సంస్థలు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించిన పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.